వ్యవసాయం అయితే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతు పూర్తిగా రోడ్డున పడ్డాడు. రైతులకు అందాల్సిన పెట్టుబడి సహాయం 20,000 ఇస్తానన్నాడు, ఇంతవరకు రూపాయిల. అంతవరకు రైతులకు మామూలుగా వ్యవసాయం మొదలయ్యే టయానికి గత ప్రభుత్వంలో మా హయాంలో వస్తూ ఉన్న రైతు భరోసా పెట్టుబడి సహాయం కూడా ఇవ్వకుండా ఎగరకు. రైతులకు పెట్టుబడికి సహాయం పోయింది, రైతులకు ఉచిత పంటల బీమా ఎగిరిపోయింది, రైతులకు ఈ క్రాపింగ్ లేదు. రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం అయిపోతూ ఉంది. మళ్ళీ క్యూలు కనిపిస్తూ ఉన్నాయి, వ్యవసాయ సలహా మండళ్ళు రద్దయిపోయినాయి. ఏ రంగం చూసుకున్నా కూడా తిరోగమనమే. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మా హయాంలో ప్రతి పథకము పారదర్శకంగా జరిగేది, డోర్ డెలివరీ జరిగేది. ఈరోజు డోర్ డెలివరీ గాలికి ఎగిరిపోయింది. డోర్ డెలివరీ పెన్షన్ లేదు, డోర్ డెలివరీ రేషన్ లేదు, పారదర్శకత అంతకన్నా లేదు. ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో డిస్ట్రిబ్యూషన్ అట, వాళ్ళ ఇళ్లకు రావడానికి ఎవరైనా సిద్ధం కాకపోతే పథకాలు క్యాన్సిల్ అట. రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఏమైపోతా ఉంది అన్న పరిస్థితిలోకి లా అండ్ ఆర్డర్ వెళ్ళిపోయి రెడ్ బుక్ పాలనతో ఈరోజు రాష్ట్రంలో అడ్డగోలుగా న్యాయాన్ని పాతరేసి ధర్మానికి రక్షణ లేకుండా ఈరోజు ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, దొంగ కేసులు పెడతా ఉన్నారు, ఇరికిస్తూ ఉన్నారు కేసుల్లో, ఇష్టం వచ్చినట్టుగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన ఈ ప్రభుత్వం చివరికి ప్రతి అతుగులోనూ డైవర్షనే, ప్రతి అడుగులోనూ డైవర్షనే. ఈ డైవర్షన్ పాలిటిక్స్ అన్నిటివి ఏ స్థాయిలో ఉన్నాయి అనేది ఒకసారి గమనిస్తే ఆశ్చర్యం కలిగించే విధంగా ప్రతి అడుగులోనూ డైవర్షన్ డైవర్షన్ డైవర్షనే. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రంలో అరాచక ఆటవిక పాలన మీద మేము ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తే డైవర్షన్ చేసేందుకు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, అదే రోజు మదనపల్లెకు చాపర్ పెట్టి మదనపల్లిలో ఫైల్స్ కాలిపోయాయి అంటే అదే పనిగా పంపిస్తాడు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ, IIITలో కానీ, హాస్టల్లో కానీ, కాలేజీల్లో ఫుడ్ పాయిజన్ జరిగి, ఈవెన్ గోరుముద్ద కార్యక్రమంలో ఫుడ్ పాయిజనింగ్ జరిగి పిల్లలందరూ కూడా అన్యాయమైన పరిస్థితుల్లో ఫుడ్ బాగా లేదు అని చెప్పి కనిపిస్తూ ఉన్న పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ ఏమంటాడు, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి 30 ఏళ్ళంటూ సెలబ్రేషన్స్తో డైవర్షన్. చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్లో అరెస్టులు, చంద్రబాబు నాయుడును తాను చేసిన స్కాముల్లో అరెస్ట్ చేశారని, తనను అరెస్ట్ చేశారని, తనకు బాగా దగ్గర, తనకు బంధుత్వం ఉన్న ఈనాడు ఆ మార్గదర్శి నేరాలను బయట పెట్టారు అని ఆ IASలు, ఆ IPSలు అధికారులను వేధిస్తూ ఉన్న పరిస్థితులు, ఆ వేధింపులకు తాను పాల్పడతా ఉన్నాడు అని చెప్పి సర్వత్రా విమర్శలు వస్తూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి కోసం అని చెప్పి మళ్ళీ ముంబై నుంచి ఒక సైడ్ ఆర్టిస్ట్ సినీ నటిని అడ్డు పెట్టుకుని ఒక స్టోరీ. విజయవాడలో మనమంతా కూడా చూసాం ఏ రకంగా అలర్ట్. వెడ్నెస్డే బుధవారం రోజు అలర్ట్ వస్తే శుక్రవారం సాయంత్రం నుంచి ముమ్మరంగా వర్షాలు పడతాయని అలర్ట్ వస్తే బుధవారము, గురువారము, శుక్రవారం మధ్యాహ్నం దాకా నీకు టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను రివ్యూ తీసుకోకపోవడం వల్ల ఇరిగేషన్ సెక్రటరీ కానీ, రెవెన్యూ సెక్రటరీ కానీ, హోమ్ సెక్రటరీ కానీ వీళ్ళందరి ఆధ్వర్యంలో చీఫ్ సెక్రటరీతో ఒక రివ్యూ తీసుకుని వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్పుంటే 60 మంది చనిపోయే ప్రమాదం ఉండేది కాదు అని తెలిసి